ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. 2 రోజుల పాటు చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ మొత్తం ప్రపంచ రాజకీయాలని షేక్ చేసిన పరిస్థితి. అమెరికా అండ్ యూరప్ దేశాల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ ఎస్సీఓ సమ్మిట్ టేక్ అవేస్ ఏంటి, విశ్లేషణాత్మకంగా చెప్తారా? ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 తారీఖులు అంటే 2025 అంటే 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత ఈ 2025 ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజులు చైనాలో కోస్టల్ నార్థన్ చైనాలో టియాన్జిన్ సిటీలో జరిగిన 2 రోజుల వేదిక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక భేటీ ప్రపంచ ఇట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద అన్నాల్స్ ఆఫ్ హిస్టరీ అండి. గ్లోబల్ పాలిటిక్స్లో ఒక చరిత్రలో మిగిలిసిపోయే ఒక పెద్ద సమావేశం అన్నమాట. ఎందుకంటే 21వ శతాబ్దపు జియో పాలిటిక్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని, ప్రపంచ రాజకీయాల్ని మొత్తం మరోవైపుకి మరల్చే ఒక అద్భుతమైన సమావేశం. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిన్న పాల్గొన్న 27 దేశాలు, 10 దేశాలు శాశ్వత సభ్య దేశాలు అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, మిగిలిన 17 పార్ట్నర్స్. ఇప్పుడు చైనా దాన్ని అబ్జర్వర్ స్టేటస్ ఏదో డైలాగ్ పార్ట్నర్స్ తీసేసి పార్ట్నర్స్ అనేది నిన్న పెట్టిందనమాట. ఒక డైలాగ్ వాళ్ళు పార్ట్నర్స్ అంట, అది మెంబర్స్ కాకపోయినా 27 అంటే అవి 17, 10, 27 దేశాల మీటింగ్ అనమాట. ఈ 27 దేశాల్లో ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే పశ్చిమ దేశాలు లేవు, నో వెస్ట్రన్ కంట్రీస్. అమెరికా లేదు, అమెరికా మిత్ర దేశాలు కూడా లేవు. కేవలం తూర్పు అర్ధగోళంలో గ్లోబల్ సౌత్ అంటే సదర్న్ కంట్రీస్ అంటే సౌత్లో ఉన్నాయి కాదండి, డెవలపింగ్ చెందుతున్న అండర్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాలని ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఉన్నాయి. ఇది తర్వాత ఇంకేంటంటే తూర్పు గోళం అంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్ కాకుండా ఈస్టర్న్ హెమిస్ఫియర్ కంట్రీస్ అనమాట. మనకి ప్రపంచంలో చెప్తూ ఉంటారు, మనకి ఇది ఫారిన్ ఎనలిస్టులు చెప్తూ ఉంటారన్నమాట. ప్రపంచ గ్రావిటీ ద ఫల్క్రమ్ ఆఫ్ ది గ్లోబల్ పవర్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారన్నమాట. గ్లోబల్ ప్రపంచ అంతర్జాతీయంగా ద పవర్ అనేది ఈ పశ్చిమ గోళం నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్ తూర్పు గోళంలోకి వచ్చేస్తుంది అంటారు. నిన్నది నిదర్శనమైంది. ఎందుకంటే ఈ తూర్పు గోళంలో మనకి ఉండేనండి, తూర్పు గోళంలో ప్రధానమైన దేశాలైన ఇటు రష్యా అంటే యురేషియాలో ఆల్మోస్ట్ ఇక్కడే వస్తుంది, అది ఇక్కడే క్లైమ్ చేస్తుంది ఇప్పుడు అది. తర్వాత చైనా, ఇండియాలు పాల్గొన్న సమావేశం. తర్వాత ఈ సమావేశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సమ్మిట్లో ఇండియా మనస్ఫూర్తిగా పాల్గొంది ఈసారి. ఎందుకంటే చైనా మనస్ఫూర్తిగా పాల్గొనేటట్టు కన్విన్స్ చేసింది. ఇదనమాట ఒక అద్భుతం ఆవిష్కృతమైంది, ఒక గ్రేట్ థింగ్, ఏ మాన్యుమెంటల్ సమ్మిట్ ఇన్ ద గ్లోబల్ హిస్టరీ అనమాట. ఎందుకంటే అక్కడ తీసుకున్న నిర్ణయాలు అదే హెడ్ ఆఫ్ ది ఎస్సీఓ సమ్మిట్గా చైనా అధ్యక్షుడు నోట్లోంచి కొన్ని పదాలు వచ్చినాయి అనమాట. అందులో అవుట్కమ్స్ ఒకటి, ఫైనల్ కమ్యూనిక్ అంటారు, జాయింట్ సంయుక్త సమావేశం స్టేట్మెంట్లో వచ్చిన దాన్ని బట్టి ఎందుకు ఎస్సీఓ సమ్మిట్ వల్ల ఇటు అమెరికా వెస్ట్ల యొక్క ఆధిపత్యం మొత్తం పోయిందని మనం భావించుకోవచ్చు అని మనం చెప్పవచ్చు. నిన్న ట్రంప్ వెస్ట్రన్ కంట్రీస్ క్యాపిటల్స్లో భయంకరమైన ఆందోళన అనమాట. వాళ్ళ మీడియాలో మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రంప్ యొక్క సోషల్ మీడియా అన్నిట్లో మనం చూడవచ్చు అనమాట. ఎంత ఘోరం జరిగిందిరా, మనం కోల్పోయాం మనం ఆధిపత్యం అన్నట్టు వాళ్ళలో ఫీలింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది అనేది. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తే తెలుస్తుంది. అసలు అవుట్కమ్స్ ఏంటంటే ఈ సమావేశంలో నిన్న చైనా అధ్యక్షుడు ఒక పెద్ద బాంబు పేల్చేశాడు. అదేంటంటే గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ కావాలి, ప్రపంచ పరిపాలనకి కొత్త ఇనిషియేటివ్ కావాలి అని చెప్పేశాడండి. అంటే గ్లోబల్ గవర్నెన్స్ బాగాలేదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్లోబల్ ఉన్న సమస్యలను పరిష్కరించలేకపోతుంది. యాజ్ ఎ పవర్ అంటుంది, పరిష్కరించలేకపోతుంది. అన్ని యుద్ధాలు అలా ఆగిపోయినాయి, పేదరికం అలాగే ఉండిపోయినాయి, గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి గ్లోబల్ గవర్నెన్స్ ఇండెక్స్, గ్లోబల్లో సుపరిపాలన రావాలంటే కొత్త ఇనిషియేటివ్ కావాలి, అది మనం తీసుకుందాం గ్లోబల్ సౌత్లో అని ఒక అతి పెద్ద బాంబు యుఎస్ పవర్ని గెంటేసినట్టు అయిపోయింది. దానికి ఇండియా, రష్యా అన్నీ సపోర్ట్ చేసినాయి. ఈ సంయుక్త సమావేశం అంటే అందరూ ఏకాభిప్రాయంతో మాట్లాడిన మాటలు అనమాట ఇవి. దీని వెనకాల ఇండియా కూడా సపోర్ట్ ఉందన్నమాట. రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బల్లింగ్ అంటే బెదిరింపులకి ఇంకా కొనసాగదు అని చైనా అధ్యక్షుడు చెప్పడం జరిగిపోయింది. అది ఇండియా అగ్రీడు, రష్యా అగ్రీడు, అన్ని దేశాలు ఓకే అన్నాయి అనమాట. నేను టర్కీ కూడా నాటోలో సభ్య దేశమైన, ఎందుకంటే అందరూ టారిఫ్స్తో కొనారిల్లిపోతున్నారు కాబట్టి. సో అది అమెరికా యొక్క ఈ సామ్రాజ్యవాద అంటే ఆయన ఒక పదం ఉపయోగించారు,
కోల్డ్ వార్ మెంటాలిటీని యాక్సెప్ట్ చేయడానికి లేదు. కోల్డ్ వార్ మెంటాలిటీ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోల్డ్ వార్లో ఒకరికొకరిని కొట్టేయడం, దేశాధినేతలను చంపేయడం చేసినట్టు ఇంకా కుదరదు అని చెప్పడం జరిగిపోయిందనమాట. అది రెండోది. తర్వాత అండి యుఎన్ఓ సిస్టమ్, ఐక్యరాజ్య సమితి అనేది ఒక సిస్టమ్ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది ప్రపంచానికి. ఆ వ్యవస్థను పక్కన పెట్టి యుఎస్ అలా చేయడం బాగోదని చెప్పేసాడు జరిగింది. తర్వాత గ్లోబల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, అంక్టాడ్ అనేది ఒకటి ఉంటుందండి. అది యుఎన్ఓలో ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ రెండిటిని పక్కన పెట్టి, ఆ చట్టాలను పక్కన పెట్టి, ఆర్థిక విషయాలను, అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్ని దేశాల మీద టారిఫ్స్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని కుండ బద్దలు కొట్టినట్టు ఈ సమావేశంలో అందరూ ప్రకటించేశారన్నమాట. అది చాలా అంటే యుఎస్ని డైరెక్ట్గా కొట్టేసినట్టు, పసిఫిక్ మహాసముద్రం కలిపేసినట్టు అయిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరువు పోయింది. వెస్ట్రన్ కంట్రీస్ ఇంకా ప్రపంచాన్ని ఎన్నాళ్ళ దోసుకు తింటాయి అన్నట్టు మాట్లాడేశారనమాట. సో అది చాలా పెద్ద తిరుగుబాటు అనమాట. ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద, గ్లోబల్ సౌత్ నార్త్ మీద, అంటే డెవలప్డ్ కంట్రీస్ మీద అమెరికా ఆధ్వర్యంలో చాలా పెద్ద విషయం జరిగిందనమాట. తర్వాత అండి మల్టీ పోలార్ వరల్డ్ అనేది ఇండియా యొక్క అభిమతం, చైనా అభిమతం, రష్యా అభిమతం, ఇండియన్ ఫారెన్ పాలసీలో ప్రధాన పాయింట్ అనమాట. మల్టీ పోలార్ వరల్డ్ అంటే బహుళ ధ్రువ ప్రపంచం. ఎవడో ఒకడ సూపర్ పవర్ ఉండకూడదు, చాలా పవర్స్ ఉండాలి. ప్రపంచంలో జస్ట్ ఆర్డర్ ఉండాలి, వరల్డ్ ఆర్డర్, కొత్త ఆర్డర్ ఉండాలంటారన్నమాట. వరల్డ్ ఆర్డర్ అంటారు. అంతర్జాతీయ చట్టం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలని నిన్న దానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునిచ్చేటప్పుడు అక్కడ రష్యా, చైనా, ఇండియా, రీజనల్ పవర్స్ అయిన ఇక్కడ ఇరాను, ఇలా రీజనల్ పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది మల్టీ పోలార్ వరల్డ్ అనే దాన్ని ప్రస్ఫుటించింది ఆ సమావేశం. ఒక అద్భుతం జరిగిందనమాట. మీకు G7 జరిగితే అక్కడ అమెరికా ఆధిపత్యం ఉంటుంది, G20 జరిగితే అమెరికా ఉన్న దాంట్లో అమెరికా ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇక్కడ అందరూ సమభావంతో వ్యవహరించారన్నమాట. చైనా ఉన్నా చైనా భయంకరం ఏమీ చేయలేదు. ఇండియాకి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చింది, రష్యాకి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చింది, టర్కీకి ఇచ్చింది. కాబట్టి గ్లోబల్ సౌత్ మల్టీ పోలార్ వరల్డ్ బహుళ ధ్రువ ప్రపంచాన్ని రిఫ్లెక్ట్ చేసింది. సో అమెరికాని తిరస్కరించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వరల్డ్ ఆర్డర్ని తిరస్కరించడం జరిగిపోయిందనమాట. అది SCO 21st సెంచరీ సమావేశం అని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం అనమాట. ఇక రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇనేబిలిటీ, దాని పవర్ అనేది వ్యానింగ్ అయిపోయింది కాబట్టి, అస్తమిస్తుంది కాబట్టి ప్రపంచంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కొత్త పిలుపు రావాలి, కొత్త నాయకత్వం రావాలి అని రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు నేను ఒక పెద్ద పిలుపునిచ్చాడు SCO అధ్యక్షుడిగా నిన్న. ఏ పిలుపు అంటే ఇప్పుడు SCO బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసుకుందాం, బ్రిక్స్ కరెన్సీని ఒకటి తీసుకొద్దామని ఇండైరెక్ట్గా చెప్పారు. బ్రిక్స్ బ్యాంకులు వస్తాయి అంటే అమెరికా పెట్టిన IMF, బ్రిటన్ వుడ్స్ అంటారండి, వరల్డ్ బ్యాంకు, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ రెండు ప్రపంచాన్ని శాసిస్తుంది ఆర్థికంగా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టినాయి అనమాట మార్షల్ ప్లాన్లో భాగంగా. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించడానికి IMF, IBRD ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో ఇండియా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనం 100 టన్నుల బంగారం పెట్టి అది రుణాలు తెచ్చుకుంటే ఎన్నో ఆంక్షలు విధించింది. ఆంక్షల్లో ఆర్థిక సంస్కరణలని అంటే అది చెప్పినట్టే మనం వినాలి. అది అమెరికా MNC కంపెనీలు చెప్పినట్టు మనం వినాలి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ చట్టం నడవదు. కొత్తగా బ్యాంక్ తెచ్చుకుందాం, SCO బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు అంటే తెచ్చుకుందాం. ఇవి IBRD కాకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉంటుంది, అందరికీ లోన్లు ఇస్తామని నిన్న చైనా ఈ SCO చెప్పడం జరిగిందనమాట. అంటే అంతర్జాతీయంగా అమెరికా రాజకీయ వ్యవస్థనే కాదండి, అంతర్జాతీయంగా అమెరికా ఆర్థిక ఛత్రాన్ని, ఆధిపత్యాన్ని కూడా నిన్న తిరస్కరించడం జరిగింది. కొత్త డెవలపింగ్ కంట్రీస్ గ్లోబల్ సౌత్కి సమాన ప్రాతినిధ్యం, సమభావం ఇండే విధంగా అంతర్జాతీయ రాజకీయాలు ఉండాలి, ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి అని ఒక వండర్ఫుల్ డిసిషన్స్ SCOలో తీసుకోవడం జరిగింది. దీని ఏమంటారంటే అడాసియస్నెస్, అంటే ధైర్యంగా ఫస్ట్ టైం 21st సెంచరీలో 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైము గ్లోబల్ సౌత్ అద్భుతంగా తన యొక్క కోరికల్ని, ఎటువంటి దానికి ఒక వ్యూహాన్ని అన్నింటినీ బయట పెట్టుకుని ముందుకెళ్ళిందనమాట. అందుకే దీన్ని అమెరికా యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకెళ్తున్నామనే ఒక ప్రస్ఫుటమైన ధైర్యంతో కూడిన ఒక వాయిస్ అనేది, ఒక కలెక్టివ్ వాయిస్ అనేది నిన్న వరల్డ్ ఆర్డర్కి సంబంధించి ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్ డామినెన్స్ ఇంకా కలిసిపోయింది, అస్తమించిపోయిందని ఫస్ట్ టైం మనం చూడగలుగుతాం. రెండవ ప్రపంచ యుద్ధం 1945 తర్వాత మొదలైన అమెరికా ఆధిపత్యం 2025 అంటే 80 సంవత్సరాల పాటు నడిచిపోయింది, ఇక అంతమయ్యింది. అమెరికా ఇంకా ట్రంప్కి విలువ లేదు అనేది నిన్న SCO సమ్మిట్లో మోడీ, పుతిన్, తర్వాత
జీ జిన్పింగ్ ముగ్గురు స్ట్రాంగెస్ట్ లీడర్స్ కూర్చుండగా జరిగింది. కాబట్టి అమెరికా లేని ఈ సమావేశం, వెస్ట్రన్ కంట్రీస్ లేని ఈ ఎస్సీఓ సమ్మిట్ ఒక అద్భుతం. 21st సెంచరీ రాజకీయాలను ఎలా శాసించబోతున్న